వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు జుట్టు రాలుతా ఉందా? మీకు డాండ్రఫ్ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉందా? అయితే నేను చెప్పిన రెమెడీ మీరు ఫాలో అవ్వండి. మీ ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీ హెయిర్ గ్రోత్ అయితే మీరు చూస్తారు అంటున్నారు డాక్టర్ శృతి గారు. అసలుకు ఈ రెమెడీ ఏంటి? ఈ రెమెడీలో ఏం వాడుతున్నారు? మనం ఎలా అప్లై చేసుకోవాలి? ఈ విషయాలన్నీ డాక్టర్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మేడం, చాలామంది హెయిర్ లాస్ అవుతా ఉంటారు. యాక్చువల్లీ చాలామంది ఏందంటే ఫస్ట్ హెయిర్ బాగుంటేనే మేము అందంగా కనపడతాం అని చెప్పేసి ఫీల్ అవుతా ఉంటారు అవును. చాలామంది. సో, అలాంటి హెయిర్‌ని కాపాడుకోవడానికి రకరకాల రెమెడీస్ ఫాలో అవుతుంటారు. రకరకాల కెమికల్స్ ఉన్న ఆయిల్స్ కూడా వాడుతా ఉంటారు. అవును. సో, అది అంతే కాదు, మన ఇంట్లోనే నేచురల్‌గా దొరికే ఒకటే ఒక ఇంగ్రీడియంట్, అది కూడా లవంగం. హ్మ్. ఈ లవంగంతో హెయిర్ గ్రోత్ అంటే మనకు హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా వెళ్ళిపోతాయి. నేను చెప్పినట్టు మేక్ చేసుకోండి. రెగ్యులర్‌గా అప్లై చేసుకోండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి హెయిర్ గ్రోత్ అవుతది అని చెప్పేసి అంటున్నారు కదా! ఎలా అది పాసిబుల్ మేడం? అసలుకి హెయిర్ ప్రాబ్లమ్ అంటే ఈ హెయిర్ ప్రాబ్లమ్ రావడానికి గల కారణాలేంటి? సో, ఈ మధ్య కాలంలో చూసుకుంటున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ నుంచి చాలా ఎక్కువగా హెయిర్ ఫాల్ అనే సమస్య చూస్తూ ఉన్నాం. సో, ఒకప్పుడు ఏంటంటే థైరాయిడ్ వచ్చేసి ఒక 15 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది. అండ్ డయాబెటీస్ ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ నుంచి మనకి అరౌండ్ ఉంది. అండ్ అనీమియా మేజర్‌గా. ఓకే. హిమోలైటిక్ అనీమియా అంటారు. సో, ఇవేంటంటే ఒక చాలా ఇయర్స్ టుగెదర్ నుంచి మనకి మనకి వాడక భాషలో అంటారు కదా! ఇక్కడ ఏంటంటే మెడికల్‌గా ఎక్కువగా డిసీజెస్ అంటే ఈ 3 వాటితో వచ్చిన వాళ్ళు ఎక్కువ కంప్లెయింట్ చేసేదేంటంటే జుట్టు రాలుతుంది, ఓకే మ్యామ్. జుట్టు పెరగట్లేదు. అండ్ దీనితో పాటుగా చాలా వరకు ఇంకొక కంప్లెయింట్ ఏం చేస్తారంటే చుండ్రు వస్తుంది. చాలా వరకి. చుండ్రు అండ్ తలలో అట్టలు కట్టినట్టుగా ఉంటుంది. వెంట్రుక వస్తే దాంతో పాటు ఒక అట్టలాగా ఒక తిక్కుగా ఒక బిల్లలాగా వస్తుంది అనేసి చెప్తూ ఉంటారు. ఓకే డే మ్యామ్. టు డే క్లినిక్ ప్రాక్టీస్‌లలో. సో, అలాంటి వాళ్ళకి ఎందుకొస్తుంది అనంటే ఒకటి మేజర్‌గా మనముండే పొల్యూటెడ్ ఏరియాస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకునే ఫుడ్. ఓకే. అంటే మనం ఏంటంటే అన్ని రకాల ఫుడ్ తింటూ ఉంటాం. అన్నీ తింటామండి. వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ అన్నీ తింటారు. బట్ ఎందుకు ఇట్లా హెయిర్ ఫాల్ అవుతుంది అంటే అది సరైన మోతాదులలో మన బాడీకి అందనప్పుడు. ఓకే. ఏదైనా డిమాండ్ ఉన్నప్పుడే మనం దానికి సప్లై అనేది చేయాలి. ఓకే. మనకేంటి ఇప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది అంటే అక్కడ ఎంతో కొంత ఐరన్ డెఫిషియన్సీస్ అనేది ఉంటుంది. వైటమిన్స్ అనేది డెఫిషియన్సీగా ఉంటుంది. వైటమిన్ కే ఉంటుంది. మెయిన్‌గా డెఫిషియెంట్‌గా ఉంటుంది. ఓకే. సో, అలాగే కొన్ని రకాల మెగ్నీషియం, కొన్ని రకాల సిలికేట్స్ ఇవన్నీ మనకి కెరోటిన్ ఇవన్నీ హెయిర్ స్ట్రెంథెనింగ్ రూట్స్ నుంచి స్ట్రెంథెనింగ్ అవ్వడానికి అవకాశం కావాల్సిన కొన్ని రకాల మనకి మనకు సహజంగా దొరికేవి. ఓకే. బట్ ఇవేంటంటే ఈ మధ్య కాలంలో మనం తీసుకునే స్ట్రెస్, ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్ ఇదర్ ఆఫీస్, ఇంట్లో పర్సనల్‌గా మీరు అయ్యో! ఇలా అయిపోతుంది ఏంటి అనేసి అలా తీసుకున్నా అండ్ చుట్టూ ఉండే వాతావరణంలో ఉండే పొల్యూషన్, కార్బన్ మోనాక్సైడ్ లెవెల్స్ ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నప్పుడు అండ్ అలాగే మనకి థైరాయిడ్ మేజర్ క్రానిక్ డిసీజెస్ అంటారు. థైరాయిడ్ ఉన్నా, అనీమియా ఉన్నా, బ్లడ్ ఎప్పటికీ తక్కువనే ఉంటుంది. ఐరన్ ఇంజెక్షన్స్ చేయించాలి. ఇలా కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళల్లో కూడా ఏంటంటే ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఓకే మ్యామ్. వీటికి ఎన్నని మందులు వాడాలి? అంటే మేజర్ డిసీజ్‌కి వాడాలి, అసోసియేటెడ్‌గా దీనికి వాడాలా? కొన్ని మెడిసిన్స్ వాడటం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది కదా మేడం? అవును. యెస్. సో, ఇప్పుడున్న క్రమంలో ఏంటంటే కెమికల్ కంటెంట్ మన బాడీలో పెరిగిపోతుంది. ఇప్పుడు మనకు ఫీవర్ వచ్చినా కూడా డిపెండ్ అవుతున్నాం కెమికల్ మెడిసిన్స్ మీదనే. ఒకప్పుడు అలా కాదు. న్యాచురల్ వేలో తగ్గించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడేంటంటే ప్రతీదీ డిపెండెన్సీ పెరుగుతుంది. సో, అలా పెరగడం వల్ల ఏమవుతుందంటే కెమికల్ కాంపోజిషన్ అనేది మన బాడీలో పెరుగుతున్నప్పుడు ఓరల్ ఇంటేక్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ అనేది కావడం జరుగుతుంది. అలాగే డాండ్రఫ్ ఎందుకు అవుతుంది అంటే తలస్నానం చేస్తారు. అలాగే పచ్చిగా వదిలేస్తూ ఉంటారు. మనం దాన్ని సరిగా తుడుచుకోకపోయినా, అలా వదిలేసినా, వర్షంలో ఎక్కువగా తడిచినా, కొన్ని రోజుల తరబడి స్నానం చేయకుండా ఉంటారు తలస్నానం. సో, అలాంటి వాళ్ళలో ఏంటంటే డాండ్రఫ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో, అది క్రమేణా ఏమవుతుందంటే చాలా ఒక మేజర్ డిసీజ్‌గా కన్వర్ట్ అయ్యి సెబోరిక్ డెర్మటైటిస్ అని అంటారు. సెబోరిక్ అంటే తలలో లైక్ స్కిన్ అనేది ఉంటుంది కదా! అది మొత్తం అట్టలుగా, పెచ్చుల్లాగా కట్టడం జరుగుతుంది. సో, మనం దాన్ని అలా వదిలేసినట్టయితే ఇంకా మేజర్‌గా కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, అలాంటి వాటికి ఏంటి అనంటే ఇంట్లో ఉండే చిన్న ఒకటే ఇంగ్రీడియంట్ దాంతోని మనం హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేస్తూ అదే విధంగా హెయిర్ థిక్‌నెస్‌ని పెంచుకునే విధంగా ఈ యొక్క రెమెడీ అనేది అద్భుతంగా హెయిర్ కండిషనర్‌గా పనిచేస్తూ ఉంటుంది. ఓకే మ్యామ్. ఓకేనా? సో, దాని ప్రిపరేషన్ చూద్దాం. ఓకే మ్యామ్. ఓకేనా? సో, ఫస్ట్ వాటర్ ఓకే మ్యామ్. ఓకే.
ఎంత అంటే వేసుకోవాలి మేడం వాటర్? ఒక 1 గ్లాస్ వరకు తీసుకుందాం. ఓకే. మీరు ఇది స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే. ఇబ్బంది ఏమీ ఉండదు. ఓకే మ్యామ్. ఆల్మోస్ట్ ఇది ఒక 1 మంత్ వరకి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా న్యాచురల్‌గా స్టోర్ అయ్యి ఉంటుంది. ఓకే. అండ్ ఇది నార్మల్ వాటర్ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంటే కాబట్టి ఏమీ కాదు. ఓకే మ్యామ్. ఓకేనా? సో, మనం మేజర్ ఇంగ్రీడియంట్ ఏంటంటే లవంగం. ఓకే మ్యామ్. సో, ఈ లవంగం మనకి హెయిర్‌కి ఎలా ఉపయోగపడుతుంది అని చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. యెస్. అంటే ఈ లవంగంలో అంత ప్రాపర్టీస్ ఉన్నాయా అంటే యెస్, అవును, తప్పకుండా ఉన్నాయి. సో, ఇందులో ఏంటంటే యాంటీ మైక్రోబియల్ గుణాలనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకే మ్యామ్. ఇప్పుడు మనం మౌత్ ఫ్రెషనర్‌గా తీసుకుంటూ ఉంటాం. Yes. ఎందుకు? దుర్వాసన రాకుండా ఉండడానికి. దుర్వాసన అనేది ఎట్లా వస్తది? ఇంటర్నల్‌గా ఏదైనా బ్యాక్టీరియా చేరడం వల్ల. అది కూడా మన బాడీలో ఓవరాల్‌గా ఎక్కడైనా బ్యాక్టీరియా ఉంటే దాన్ని నశింప చేయడానికి ఈ లవంగాలనేది అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి. ఓకే. ఓకేనా? సో, ఓకే మేడం. ఇప్పుడు మనకు నోట్లో ఉన్న బ్యాక్టీరియానే పోగొడుతుంది. మన హెయిర్‌లో ఉన్న బ్యాక్టీరియా కూడా అది కూడా అంటే డాండ్రఫ్ నశింపజేయడం. అనేది కూడా యాహ్! బ్యాక్టీరియానే. అవును. ఫంగస్, బ్యాక్టీరియా వల్ల మనకి ఈ డాండ్రఫ్ అనేది ఫార్మ్ అవుతుంది. దాని ఓకే. రిజల్ట్ హెయిర్ ఫాల్ అవుతుంది. ఓకే. సో, అదొకటి. అండ్ మనకి లవంగాలలో ఏంటంటే ఎక్కువగా ఐరన్ ఉంటుంది. అండ్ మెగ్నీషియం ఉంటుంది. సో, మేజర్‌గా మనకు కావాల్సిన వైటమిన్ కే కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి చాలామంది కొబ్బరి నూనెలో వైటమిన్ ఈ క్యాప్సూల్ ఆ లిక్విడ్ వేసేసుకొని తలకు మర్దన చేస్తూ ఉంటారు. యెస్ మ్యామ్. ఓకేనా? సో, అది జనరల్‌గా చూస్తుంటారు. ఆ వైటమిన్ ఈ రావాలి అనంటే అది కెమికల్ బేస్‌లో వచ్చేస్తుంది. మళ్ళీ మనకు సేమ్. హెయిర్‌కి ఇబ్బందియే. యెస్. సో, అలా కాకుండా న్యాచురల్ వేలో దొరికేది ఏంటంటే లవంగం ఒకటి లవంగం. మాత్రమే. ఓకే. సో, ఈ లవంగం ఏంటంటే న్యాచురల్ వేలో వైటమిన్ కే ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది అండ్ కెరోటిన్ కూడా ఉంటుంది ఇందులో. ఓకే. అండ్ అలాగే మనకి కావాల్సిన అన్ని రకాల యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. అంటే తలకి మంచిగా ఆక్సిజన్ లెవెల్స్‌ని సప్లై చేసే అంత కెపాసిటీ కూడా ఈ లవంగాలలో ఉంటుంది. ఓకే మేడం. ఓకేనా? ఇది బాగా మరిగించాలి. మరిగించాక దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకున్నాక ఒక 1 డే, ఒక నైట్ అంతా అలా పక్కన పెట్టేసేయాలి. ఓకే మేడం. అలా పక్కన పెట్టేసాక ఏం చేయాలంటే ఒక చిన్న బాటిల్ తీసుకోవాలి. ఓకే. స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా, Yes. మీ ఇంట్లో ఏదైనా లెఫ్ట్ ఓవర్ స్ప్రే బాటిల్స్ కనుక ఉంటే అది తీసేసుకొని నేను చెప్పినట్టుగా మీరు అలా అప్లై చేసినట్టయితే హెయిర్ అనేది షైనీగా అవుతుంది, రూట్స్ నుంచి స్ట్రెంగ్త్ అవుతుంది, అలాగే జుట్టు రాలడం అనే సమస్య కంట్రోల్ అవుతుంది. అండ్ డాండ్రఫ్ కానివ్వండి, ఫంగస్ లాంటి సమస్యలు ఉన్నా కూడా తలలో ఇలాంటి సెబోరిక్ డెర్మటైటిస్ కూడా కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మేడం ఇంకోటి నా చిన్న డౌట్ మేడం. మ్మ్. అంటే నాకు వేరే వాళ్ళ వల్ల నేను విన్నాను. చాలా మంది వేడి నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటారు, తలస్నానం అవును. రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. అవును. సో రెగ్యులర్గా వేడి నీళ్ళతో స్నానం చేయడం వల్ల డాండ్రఫ్, ఇప్పుడు మీరు అన్న మ్మ్. డాండ్రఫ్ కూడా అంటే పులుసుల్లో లేస్తుంది అని చెప్పేసి అంటుంటారు అవును. కదా, ఎంతవరకు నిజం మేడం? అంటే ఇప్పుడు మనం ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, వాటర్ పోస్తే అది తగ్గిపోతుంది. కానీ స్కిన్ కంప్లైంట్స్ లైక్ సెబోరిక్ డర్మటైటిస్ అలాగే సోరియాసిస్, ఓకేనా, ఇవేంటంటే చిన్న చిన్న ప్లేక్స్ లాగా లేస్తాయి. అంటే చేప పొలుసులు అంటారు కదా, అలా లేస్తూ ఉంటాయి. వీళ్ళకి గోరువెచ్చటి నీళ్లు పోస్తే ఏమీ కాదు. అంటే నార్మల్ మనం ఓకే. టచ్ చేస్తే ఏమీ కాదు. అలాంటి నార్మల్ రూమ్ టెంపరేచర్ హాట్ వాటర్ వేస్తే ఏమీ అవ్వదు. అదే కొంచెం మరిగాక ఒక రకమైన ఒక టెంపరేచర్కి రీచ్ అవుతుంది, వాటర్ బాయిలింగ్ వాటర్కి రీచ్ అవుతుంది కదా, ఆ బాయిలింగ్ పాయింట్లో ఉన్న వాటర్ కనుక మనం స్నానం చేస్తే, తల స్నానం చేస్తే ఆ పొల్లుచు ఊడడంతో పాటుగా హెయిర్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అంటే బై దెన్ మీకు హెయిర్ ఫాల్ కూడా ఎక్కువగా అవుతూ ఉంటుంది. సో, కాబట్టి హెయిర్కి ఎప్పుడైనా కూడా ఏదైనా కండిషనర్స్ పెడుతున్నారు అని అంటే అది కెమికల్ ఫ్రీ అయ్యి ఉండాలి. ఓకే మేడం. అండ్ షాంపూస్ కూడా చాలా ఫ్రీక్వెంట్గా పెట్టేస్తూ ఉంటారు. తలస్నానం కూడా చాలా ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటారు. తలస్నానం చేస్తే మంచిదే, ఇబ్బంది ఏం లేదు. దాన్ని మెయింటైన్ చేయనప్పుడు మాత్రం ప్రాబ్లం. ఓకే. అలా వదిలేస్తూ ఉంటారు, తలస్నానం చేసి ముడి వేస్తూ ఉంటారు, ఫంగస్ ఫామ్ అవుతుంది. అండ్ అలా ఫ్రీక్వెంట్గా చేయడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అవ్వడంతో పాటు వెంట్రుక మందం కూడా తగ్గుతుంది, థిక్నెస్ తగ్గుతుంది. సో, ఎంతో హెయిర్ ఉంటుంది, ఊడదండి, బట్ నాకు పల్చగా ఉంటుంది, ఊడట్లేదు Yes. బట్ అక్కడ పల్చగా ఉంటుంది. అంటే ఇదే రీజన్. ఓకే. కాబట్టి దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే మనం ఈ అద్భుతమైన కండిషనర్ అప్లై చేస్తే సరిపోతుంది. మేడం ఇప్పుడు ఎన్ని రోజులు తీసుకోవాలి మేడం దీన్ని? అంటే మన ఎన్ని రోజులు అప్లై చేసుకోవాలి హెడ్కి? జనరల్గా ఎన్నో రకాల కెమికల్స్ బేస్డ్ షాంపూస్, కండిషనర్స్ మనం మంత్స్ టుగెదర్, ఇయర్స్ టుగెదర్ వాడుతూ ఉంటాం దాని రిజల్ట్స్ కోసం. బట్ ఇది ఏంటంటే ఇంట్లో దొరికే న్యాచురల్ వే ప్రాసెస్లో దొరికేది కాబట్టి మనం ఒక 14 days ఆఫ్ స్పాన్ అనేది మన హెయిర్కి అందించాలి.
ఈ 14 డేస్లో అంత అద్భుతం జరుగుతుందా అంటే ఎస్, ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే. బట్ ఏంటంటే టైం పడుతుంది. హెయిర్ ఫాల్ అనేది ఒకటే కాజ్, అంటే ఒకటే రీజన్ వల్ల అయితే అవ్వదు. ఓకే. ఇప్పుడు మనకి ఏదైనా డెఫిషియన్సీస్ ఉంటే నాకు డెఫిషియన్సీస్ ఉండనివ్వండి, బట్ నేను ఇది అప్లై చేస్తున్నాను కదా నాకు తగ్గట్లేదు అని మళ్ళీ అడుగుతూ ఉంటారు. ఓకే. సో అలా కాదు, సప్లిమెంట్స్ లాగా ఫుడ్ మెయింటైన్ చేయాలి, దాంతో పాటుగా 90% ఇది వాడుతూ ఉండాలి. ఓకే. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు వీళ్ళకి? సో మెయిన్గా లీఫీ వెజిటబుల్స్, ఓకే. తోటకూర, పాలకూర, బచ్చలి కూర, నట్స్, మనకి బాదాం, పల్లీలు, అండ్ ఇంకా వాల్నట్, ద్రాక్ష, అండ్ మనకి ఇంకెక్కువ ఎందులో ఉంటుందంటే గ్రీన్ యాపిల్స్ అండ్ ఈ లవంగం, ఓకే. ఇందులో మనకి ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. సో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంటే కదా, సో ఈజీగా మనకి మంచి కండిషనర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఓకే. సో దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకుందాం. ఓకే. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలండి? సో జనరల్గా ఇలా ప్రిపేర్ అయిన ఈ లిక్విడ్ని మనం ఓవర్ నైట్ వదిలేయాలి. ఓకే. సో ఇది చాలా హీట్గా ఉంది చూసారా, Yes, yes. చాలా వేడిగా ఉంది. ఇంత హీట్తో అప్లై చేస్తే ఏమవుతుంది అని అంటే ఏదైతే డాండ్రఫ్ కానివ్వండి, స్కిన్ రూట్స్ ఉంటుంది కదా, అది మనకి ఇబ్బందికి, ఇరిటేషన్కి గురయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇది మొత్తం చల్లగా అయిపోయాక, ఇది బాగా మసిలిపోయి ఉంది కదా, ఈ ఏదైతే లవంగంది లిక్విడ్ ఆ కలర్ చేంజ్ అంతా కూడా కిందికి డ్రాప్ డౌన్ అవుతుంది. ఓకే. సో అయ్యాక మనం దాన్ని ఒక వేరే మనం మంచిగా ఒక షేక్ చేశాక ఒక స్ప్రే బాటిల్లో స్టోర్ చేసేసుకొని మనం రూట్స్ ఉంటుంది కదా, Yes. రూట్స్ నుంచి మనం అప్లై చేయాలి. ఓకే. అంటే జనరల్గా పాయలుగా తీస్తూ స్ప్రే చేస్తూ మంచిగా సర్క్యులర్ మోషన్లో మర్దన చేయాలి. ఓకే. మరి మర్దన చేయండి అని అంటే చాలా రఫ్గా రుద్దొద్దు, ఓకే. చాలా సున్నితంగా రబ్ చేస్తూ రావాలి. ఓకే. అండ్ మీరు ఇంకొకటి ఏంటంటే ఈ వాటర్ని మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో కనుక ప్రిపేర్ చేసుకున్నట్టయితే నార్మల్ వైట్ కలర్ క్లాత్ ఉంటుంది కదా, కాటన్ Yes. క్లాత్, అది మనం అందులో డిప్ చేసేసి కంప్లీట్గా తీసేసుకొని మంచిగా పిండేసాక మనం హెయిర్ పొడిగా ఉన్నప్పుడు, అంటే ఆయిల్ కానివ్వండి, ఇది అప్లై చేయని, ఈరోజు తలస్నానం చేసి ఈవినింగ్ ఉంటుంది కదా, అలాంటప్పుడు మనం దాంతో హెయిర్ అంతా కూడా ఆ క్లాత్తోని కవర్ చేసినట్టయితే స్టీమ్ అవ్వడం జరుగుతుంది. ఓకే మేడం. వేడి క్లాత్ కదా, స్టీమ్ Yes. అవుతుంది. స్టీమ్ అయిపోయి ఏంటంటే మనకి ఇంటర్నల్గా స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. అండ్ మనం ఇది అప్లై చేస్తాం కాబట్టి ఇది ఏంటంటే డైలీ అప్లై చేసుకోవచ్చు. బట్ ఓకే. ఇది అప్లై చేసేసి డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వద్దు. ఓకే. డస్ట్కి ఎక్స్పోజ్ అయితే ఏమవుతుందంటే మళ్ళీ డాండ్రఫ్ ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. సో అట్లా డాండ్రఫ్ ఫామ్ అవ్వకుండా నైట్ అప్లై చేసేసుకొని మార్నింగ్ నార్మల్ ప్లెయిన్ వాటర్ ఉంటుంది కదా, ప్లెయిన్ వాటర్తోని వాష్ చేసేసుకొని జస్ట్ అది కంప్లీట్గా డ్రై చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి. ఈరోజు అయితే మన ప్రేక్షకుల కోసం యా. ఇంత మంచి రెమెడీ, అది కూడా 14 డేస్లో ఈ మీ ప్రాబ్లమ్స్ అన్ని పోయి హెయిర్ గ్రోత్ అవుతుంది అంటున్నారు కదా, ఇంత చక్కని రెమెడీ మన ప్రేక్షకుల కోసం తెలియజేసింది. థ్యాంక్ యూ అండి. ఓకే.